క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అపోస్తుల కార్యగ్రంథాన్ని గురించి తెలుసుకుందామండి. కొన్ని విషయాలు క్లుప్తంగా. ఈ అపోస్తుల కార్యగ్రంథం అపోస్తులు ఇది చరిత్ర పుస్తకం. కొత్త నిబంధనలో దీన్ని చరిత్ర అని పిలుస్తారు. చరిత్ర, కొత్త నిబంధన చరిత్ర. అది సంఘ చరిత్ర, అపోస్తుల యొక్క చరిత్ర. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుల చరిత్ర తెలుసుకోవాలి, సంఘ చరిత్ర తెలుసుకోవాలి. అది మనకి అపోస్తుల కార్యగ్రంథంలో కనపడుతూ ఉంటుంది. కానీ అందుకని ఈ అపోస్తుల కార్యగ్రంథం చరిత్ర పుస్తకంగా పిలుస్తారు. ఈ అపోస్తుల కార్యగ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. సువార్తల తర్వాత మనకి కనపడేది అపోస్తుల కార్యగ్రంథం. 28 అధ్యాయాలు ఉన్నాయి ఈ అపోస్తుల కార్యగ్రంథంలో. 28 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుల గురించి, సంఘాన్ని గురించి దీనిలో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిగా అపోస్తులు అని మనం ఆలోచన చేస్తే తెలుసుకుంటే, అపోస్తులుడు అనగా ఏంటంటే పంపబడినవాడు అపోస్తులుడు. మొట్టమొదటి అపోస్తులుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవుని చేత పంపబడ్డాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన అపోస్తులుడు అని అక్కడ రాయబడింది. ఎందుకనంటే ఆయన పంపబడ్డాడు. ఎవరి చేత? తండ్రి అయిన దేవుని చేత ఈ లోకానికి రక్షణార్థమై మరి అపోస్తులుడిగా పంపబడినటువంటి వాడు. అందుకని ఆయన చూస్తాం. ఆయన ఈ భూలోకానికి వచ్చి 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని కూడా అపోస్తులు అంటారు. శిష్యులు 70 మంది ఉన్నారు. ఆ 70 మంది శిష్యుల్లో 12 మందిని అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మందిని మాత్రం పంపాడు. వారికి అధికారం ఇచ్చాడు పంపుతూ. కనుక ఈ 12 మంది అపోస్తులు క్రీస్తు చేత పంపబడినవారు. ఆ తర్వాత మనం సంఘం చేత పంపబడినటువంటి వారు అపోస్తులను చూస్తాం. సంఘం కూడా కొంతమంది అపోస్తులను పంపింది. అది అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. మొట్టమొదటిగా దేవుని చేత పంపబడిన యేసుక్రీస్తు చేత పంపబడిన 12 మంది అపోస్తులు, సంఘం చేత పంపబడినటువంటి అపోస్తులు. అలాగే అపోస్తులను పంపబడిన వారు. ఈ అపోస్తుల యొక్క కార్యాల గురించి ఈ గ్రంథం రాయబడింది. దీన్ని ది యాక్ట్స్ ఆఫ్ ద ఆల్ అపోస్తులు అనొచ్చు, ది యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తులు అనొచ్చు. ది యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తుల్స్, అపోస్తుల యొక్క కార్యగ్రంథం. ఒక చిన్నగా మనం చెప్పాలంటే ది యాక్ట్స్ అంటారు, ది బుక్ ఆఫ్ ది యాక్ట్స్, ది యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తుల్స్, అపోస్తుల యొక్క కార్యగ్రంథాలు. అపోస్తులు చేసినటువంటి పనులు, అపోస్తులు చేసినటువంటి బోధ, అవన్నీ కూడా ఇక్కడ మనం అపోస్తుల కార్యగ్రంథాల్లో చూస్తూ ఉంటాం. కనుక ఈ అపోస్తుల కార్యగ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎవరు రాశారు? ఈ అపోస్తుల కార్యగ్రంథం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు అనేది మనం కొద్దిగా పరిశీలనగా తెలుసుకుందాం. ఇది ఎవరు రాశారు అంటే మొదటి వచనం చదువుతాను. ఓ తెయోఫిల, తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడి దినం వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. మొదటి గ్రంథాన్ని రచించాను. మొదటి గ్రంథం అంటే దీనిలో మనం తెలుసుకునేది ఏంటంటే లూకా రాసినట్లుగా మనం ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. లూకా సువార్తలో మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా తెయోఫిల గుర్తించబడతాడు. అది దాన్ని బట్టి లూకా రాశాడు అంటానికి ఇక్కడ ఆధారం ఉందన్నమాట. ఇక్కడ ఏముంది? అపోస్తుల కార్యం ఓ తెయోఫిల అని. సరే, అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఘనత వహించిన తెయోఫిల గురించి వచ్చినప్పుడు చెప్పుకున్నాం. మోస్ట్ ఎక్సలెంట్, ఘనత వహించిన తెయోఫిల. ఈ తెయోఫిలకి రాస్తున్నాడు కనుక ఈ లూకా సువార్త తెయోఫిలకి రాశాడు. అలాగే అపోస్తుల కార్యగ్రంథం కూడా తెయోఫిలకి రాశాడు. అందుకని లూకా రాశాడు అనటానికి ఇక్కడ మనకు ఆధారం అన్నమాట. తెయోఫిలకి రాశాడు ఈయన. ఎవరు రాశాడంటే లూకా. మరి లూకా ఎలా రాశాడండి? యేసుప్రభు శిష్యుడా, అపోస్తులుడా అంటే అపోస్తులుడు కాదు లూకా. మరి ఈయన చెప్తున్నాడు అక్కడ, వాక్య సేవకులైన వారు మనకు అప్పగించినటువంటి వాటిని అన్నాడు ఇక్కడ.
ఇక్కడ మనం చదువుకున్నట్లయితే లోక సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఘనత వహించిన తెలియపిల్ల ఆరంభం నుండి కనులార చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము అన్నాడు. వాక్య సేవకులు అంటే అపోస్తులే. అపోస్తులు వీళ్ళకి తెలియజేశారు. మనం అపోస్తుల కార్యగ్రంథాల్లో చూస్తాం. పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాల్లో ఈ యొక్క లూకా గారు కూడా ఆయనతో ఉన్నాడు. అక్కడ మనము అని రాశాడు కొన్ని చోట్ల 14 అధ్యాయంలో కానీ ఉన్నాయి. కొన్ని అధ్యాయాలు అక్కడ మనం అపోస్తుల కార్యగ్రంథం చూస్తే మనము అన్నాడు. మనం అంటే ఆయన కూడా ఉన్నాడు. అపోస్తుల యొక్క పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాలు 3 సువార్త ప్రయాణాలు ఉన్నాయి కదా. సువార్త ప్రయాణాల్లో ఈ లూకా కూడా ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఉన్నాడు. లూకాని మరి తన జట్టులో చేర్చుకున్నాడు పౌలు. ఈ లూకా మనం ఆలోచన చేసినట్లయితే కొలస్సీ పత్రికలో 4:14 పౌలు చెప్తూ ఉంటాడు, వైద్యుడు అంటాడు, ప్రియమైన వైద్యుడు అంటాడు లూకా. ఈయన ఒక ఫిజిషియన్గా, ఒక గొప్ప డాక్టర్గా మనం చూస్తాం. ఈ డాక్టర్ గారు అన్నమాట. ఈ యొక్క లూకా అని ఆయన గొప్ప డాక్టర్ గారు, ఒక గ్రేట్ ఫిజిషియన్. మరి ఈ లోకంలో అనేక మంది డాక్టర్లను చూస్తాం. డాక్టర్లు ఎప్పుడు కాదు, ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు ఉంటూ ఉంటారు డాక్టర్లు. ఎందుకంటే మనుషులకి అనారోగ్యాలు వస్తే వాటి నుంచి కాపాడేది దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ పౌలు గారిని కూడా మరి అనేక విధాలుగా కాపాడటానికి శరీరరీత్యా కొరింథీ పత్రికలో మనం చూస్తే 2 కొరింథీ 11-12 ఆయన శరీర దౌర్బల్యం ఉంది, శరీర అనారోగ్యత ఉంది. మరి లూకా గారు వెనుబంట ఉండి మరి ఆయనకు బహుశా సహాయం చేస్తూ ఉండొచ్చు వైద్య సహాయ విషయంలో. ఆయన కూడా శరీర దౌర్బల్యుడే. మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ లూకా వైద్యుడిగా మనం చూస్తాం. ఇక్కడ ఆ వైద్యుడు పౌలుని వెంబడించినట్లుగా, ఆ వైద్యుడు పౌలు యొక్క బోధకు లోబడినట్లుగా, సువార్తకు లోబడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి ఈ వైద్యుడు రాశాడు ఈ అపోస్తల కార్యగ్రంథం. ఎలా రాశాడు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. అది మరి మనం చూస్తూ ఉంటాం పేతురు పత్రికలో ఆత్మ ప్రేరేపించబడి రాయబడింది, అనేకులు రాశారు. సరే, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి పుస్తకాలు. అలాగే ఈ పుస్తకం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది. ఎవరిని ప్రేరేపించాడంటే లోకాన్ని ప్రేరేపించాడు. అది సరే, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రాయలేదంటే అది మనం అడగకూడదు. లోకాన్ని ప్రేరేపించాడు పరిశుద్ధాత్మ దేవుడు, లోకా రాయించాడు అని. పరిశుద్ధాత్మ దేవుడు లోకా చేత రాయించాడు, ఆయన ప్రేరేపించాడు ఈ విషయాలని. లోక రాసినప్పటికీ, లోకమా ఇది చేసినప్పటికీ ఇవన్నీ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి వచ్చినట్లుగా. సరే, ఆయన ప్రేరేపించి రాసినటువంటి సంగతులు అన్నమాట. కాబట్టి ఎటువంటి సందేహం లేదు లూకా రాశాడు అంటానికి. సరే, పౌలు గారి యొక్క జత పనివాడు ఈ లూకా గారు. అలాగే ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాల్లో అక్కడ వందనాలు తెలియజేస్తూ ఉంటాడు. సరే, అందులో లూకాను కూడా చేర్చారు, మీరు చదువుకోండి. ఫిలోమోను 1వ అధ్యాయం ఉంటుంది. ఆ 1వ అధ్యాయంలో 23-24 వచనాలు లూకా అని మెన్షన్ చేశాడు. కనుక ఈ లూకా అపోస్తలుడైనటువంటి పౌలుకి మరి జత పనివాడు, ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. కనుక ఈ లూకానే ఈ అపోస్తల కార్యగ్రంథం రాశాడని మనం ఈ విషయాల ద్వారా, థెయోఫిలా అనేటువంటి మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా రాశాడు. మరి ఎవరికి రాశాడు అని ఆలోచన చేస్తే అక్కడ మొదటి వచనమే కనపడుతుంది అపోస్తల గారు. ఓ థెయోఫిలా. సరే, థెయోఫిలా, థెయో అనగా దేవుని, పిలా అనగా ప్రేమించువాడు. థెయోఫిలా అంటే దేవుని ప్రేమించువాడు అని అర్థం, లేకపోతే దేవుని చేత ప్రేమించబడినవాడు అని అర్థం. సరే, అసలు ఎవరి థెయోఫిలా? ఈ థెయోఫిలాకి లోకాకి ఏంటి పరిచయం? ఈ లోకా చాలామంది మనం ఆలోచన చేసినట్లయితే ఈ థెయోఫిలా గురించి రకరకాల కామెంట్స్ ఉన్నాయి. అనేకులు అనేక రకాలుగా చెప్తారు. అదేంటంటే ఆయన రోమా పౌరుడు అయినప్పటికీ థెయోఫిలా ఆయన పౌలు కోసం మరి రోమా చక్రవర్తి ఎదుట లాయర్గా వాదించాడని కొంతమంది అంటారు. అలా కాకుండా మరి ఈ లూకా ఆయన దగ్గర ఒక సేవకుడు, అంటే మామూలుగా
ఆ ఇంట్లో పనివాడు, ఆయన గొప్ప అధికారి కనుక ఆ ఇంట్లో పనివాడు అని కొంతమంది అంటారు. ఏదేమైనప్పుడే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం చూసినట్లయితే ఈ థెయోఫిలా బాగా తెలిసినటువంటి వ్యక్తికి కనపడుతున్నాడు. అది థెయోఫిలా లూకా గారికి బాగా తెలిసినటువంటి వ్యక్తి, అది ఏ విధంగా అయినా. కానీ థెయోఫిలా మాత్రం ఒక అధికారి, అది ఘనత వహించిన అని ఉంది కదా, ఒక రోమ్ యొక్క అధికారి ఆయన. మోస్ట్ ఎక్సలెంట్ అంటే అది ఘనత వహించిన. ఈ ఘనత వహించిన అనే దానికి ఎందుకు మనం చూస్తామంటే ఈ అపోస్తుల కార్యగ్రంథంలో చూస్తాం. ఘనత వహించిన పేక్సు, మహాఘనత వహించినటువంటి కొంతమంది అధికారులని పౌలు పిలుస్తూ ఉంటాడు. సరే, ఆ మాట మోస్ట్ ఎక్సలెంట్ అనేటువంటి మాట ఈ అపోస్తుల కార్యగ్రంథంలో రాయబడింది. అందుకని దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ థెయోఫిలా కూడా గొప్ప ఉన్నతమైనటువంటి ఒక ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అది ఆ వ్యక్తికి రాస్తున్నాడు. ఆ వ్యక్తి క్రైస్తవుడు అయినాడు. అప్పుడు నూతనంగా క్రైస్తవుడు అయ్యాడు. సరే, నూతనంగా క్రైస్తవుడైనటువంటి వ్యక్తికి మరి కొన్ని బలపరిచేటువంటి విషయాలు, ప్రోత్సహించేటువంటి విషయాలు, ఇంకా అతని సువార్త పనులు అభివృద్ధి చేసేటువంటి విషయాలు ఈ తెలియజేస్తున్నాడు అన్నమాట. అది ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క థెయోఫిలాను గురించి ఈయన ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. కనుక లూకా థెయోఫిలాకి రాశాడు. థెయోఫిలాకే రాసింది మనకు అవసరం లేదండి. అపోస్తుల కార్యం అందే లేదు, అందరికీ, క్రైస్తవులందరికీ కూడా ఈ యొక్క మరి మాటలు ఉపయోగకరమైనవి, అందరికీ రాయబడి. ప్రత్యేకించి అక్కడ పేరు మెన్షన్ చేశాడు, కానీ ఇది క్రైస్తవ సమాజాన్ని అందరికీ కూడా ఇది ఉపయోగకరమైనటువంటి శ్రేష్టమైన మాటలు. అపోస్తుల కార్యగ్రంథం తెలుసుకోవాలి. అపోస్తుల కార్యగ్రంథం తెలియకపోతే సంఘ చరిత్ర తెలియదు, అపోస్తుల యొక్క చరిత్ర తెలియదు, అసలు ఏంటి దేవుని రాజ్యం అంటే ఏంటో కూడా తెలియదు. కనుక అపోస్తుల కార్యగ్రంథం చాలా ప్రాముఖ్యం. పౌలు 3 సువార్త ప్రయాణాలు అపోస్తుల కార్యగ్రంథంలోనే ఉన్నాయి. పౌలు 3 సువార్త ప్రయాణాలు తెలియని వాడికి కొత్త నిబంధన తెలియనట్టే మనం అనుకోవాలి. 3 సువార్త ప్రయాణాలు తెలిస్తేనే కొత్త నిబంధన అతను కొద్దిగా అవగాహన ఉందని అర్థం. ఈ దినాల్లో అందరూ బైబిల్ పట్టుకుంటున్నారు, అందరూ వాక్యం చెప్తున్నారు, సంఖలో బ్యాగ్ పెట్టుకుంటారు, సంఖలో బైబిల్ పెట్టుకుంటారు, వెళ్తారు, ప్రార్థన చేస్తారు. ఏంటయ్యా అంటే ఊరిని పైనే వారికి ఏం తెలుసు? ఈ అపోస్తుల యొక్క పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చెప్పమంటే ఎవరు చెప్పలేరు, చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. ఈ సంఘ సువార్థికుల్లో కొద్దిమంది మాత్రం చెప్తూ ఉంటారు. డినామినేషన్స్లో వాళ్ళకైతే అసలు సరైన అవగాహన ఉండదు. కొంతమంది ఉండొచ్చేమో, కానీ ఎక్కువ మందికి ఈ అవగాహన తక్కువ. ఈ 3 సువార్త ప్రయాణాలు తెలిస్తే పత్రికలు తెలుస్తాయి. ఎందుకంటే ఈ 3 సువార్త ప్రయాణాల్లో ఉన్నప్పుడు పౌలు పత్రికలు రాశాడు. సరే, కొరింథీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు, రోమా పత్రిక ఎక్కడి నుంచి రాశాడు, ఎన్నో సువార్త ప్రయాణంలో రాశాడు. సరే, అలాగే ఇక్కడ ఈ పత్రికలు, గలతీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు, తెస్సలోనిక పత్రిక ఎక్కడి నుంచి రాశాడు, ఈ పత్రికలన్నీ కూడా ఈ సువార్త ప్రయాణంలో ఉన్నప్పుడు రాశాడు ఎక్కువగా. కనుక ఆ సువార్త ప్రయాణాలు తెలిసిందనుకోండి, ఈ పత్రికల గురించి తెలుసు. నీకు సువార్త ప్రయాణాలు తెలియకపోతే పత్రికలు ఎలా తెలుస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడ రాశాడో తెలుస్తుంది, ఎప్పుడు రాశారో తెలుసుద్దా? ఏదో చెప్పుకుంటూ పోతావు, ముసలం ముచ్చట్లు, కాకమ్మ కథలు. అంతేగాని సత్య విషయాన్ని, సత్యవాక్యాన్ని సరిగ్గా చెప్పేటువంటి సామర్థ్యత నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే ఈ విషయాలను తెలుసుకుంటావో అప్పుడు సరిగ్గా బోధించగలరు ఎవరైనా సరే. అప్పుడు సరిగ్గా విశ్వాసంలో నడవగలరు. అప్పుడు క్రిస్టియానిటీలో అభివృద్ధి చెందగలరు, క్రైస్తవత్వంలో అభివృద్ధి చెందగలరు, దేవుని గణపరచగలరు, సత్య సంబంధమైనటువంటి బోధ చేయగలరు. అందుకని అపోస్తుల కార్యగ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. ఇది లూకా రాశాడు. ఎవరికి రాశాడంటే ముఖ్యంగా థెయోఫిలాకి, ఆ తర్వాత క్రైస్తవులందరికీ రాయబడింది. ఇది సుమారు క్రీస్తు శకం 62-63 ఆ మధ్యలో రాయబడింది. క్రీస్తు శకం 62-63 ఆ మధ్యలో రాయబడింది. మీరు ఎలా చెప్తారండి 62-63 అని అనొచ్చు ఎవరైనా, ఎలా చెప్తారు ఇదే? సరే, ఎందుకు చెప్తున్నానంటే ఈ 62-63 ఈ మధ్యలో, ఇక్కడ 64లో రోమా ప్రభుత్వం మరి కాల్చబడింది. రోము కాల్చబడినప్పుడు ఆ నేరాన్ని క్రైస్తవుల మీద వేసాడు నీరో చక్రవర్తి. సరే, అప్పుడు క్రైస్తవులకు హింస కలిగింది.
ఆ హింసకు ముందే ఇది రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 28 అధ్యాయాల్లో ఉన్న చరిత్ర ఆలోచించుకుంటే ఆ హింసకు ముందే, ఆ క్రైస్తవులు పెట్టి హింసకు ముందే ఇది రాయబడినట్లుగా మనం చూస్తాం అన్నమాట. సరే, కనుక ఇది సుమారు దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి. నేను కొన్ని క్లుప్తంగా ఇస్తున్నాయి. చాలా ఆధారాలు ఉన్నాయి. సుమారు క్రీస్తు శకం 62, 63లో రాయబడింది. మరి ఇది ఎక్కడి నుంచి రాయబడింది అని ఆలోచన చేస్తే రోమ్ అనేటువంటి పట్టణం నుంచి లూకా గారు ఈ యొక్క అపోస్తుల కార్యగ్రంథాన్ని రాశాడు. అది రోమ్. అప్పుడు ఇది రాసేటప్పటికి రోములో ఉన్నాడు ఆయన. తెయోపిలా కూడా రోముకు సంబంధించినోడే. కనుక ఇది రోము నుంచి రాయబడినటువంటి మరి క్రీస్తు శకం 62, 63లో రోము నుంచి, రోమా పట్టణం నుంచి క్రైస్తవులకి, తెయోపిలాకి అందరికీ రాయబడింది. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అపోస్తులు అంటే ఏంటి తెలుసుకున్నాం. రాసింది ఎవరో గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు అనుకుని ఎవరి చేత రాయించాడు? లూకా ద్వారా రాయించాడు. రాయించినటువంటి లేఖకుడు ఎవరంటే లూకా. పొందినవారు ఎవరంటే తెయోపిలా, మరి క్రైస్తవులైన మనం. సరే, మరి ఎప్పుడు రాశాడంటే 62, సుమారు క్రీస్తు శకం 63. మరి ఎక్కడి నుంచి రాశాడు అంటే రోమాపట్నం నుంచి ఇది రాయబడింది అన్నమాట. సరే, కాబట్టి ఇది ఒక ఇంట్రడక్షన్, చిన్న ఇంట్రడక్షన్. చిన్నగానే దీన్ని పెద్దగా చెప్పాలంటే బోల్డ్ చాలా ఎక్కువ చరిత్ర ఉంది. కొన్ని గంటలు, కొన్ని రోజులు ఇది మనం పరిచయమే చెప్పుకోవచ్చు. చిన్నగానే అనేది చెప్తున్నాను అన్నమాట. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే 28 అధ్యాయాలు ఉన్నాయి దీనిలో. 28 అధ్యాయాలు. ఈ 28 అధ్యాయాలు వచనం వెంబడి వచనం చాలా ప్రాముఖ్యంగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వచనం వెంబడి వచనం కాదు, కానీ సింపుల్గా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. 1వ అధ్యాయంలో లూకా గారు ఏమి రాశాడు అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడంటే 40 రోజులు ఉన్నాడు మొదటి వచనంలో. సరే, ఆయన పరణానికి చేర్చుకొనబడేటప్పుడు ఆ 12 మంది శిష్యుల్ని ఆ కొండ మీదకి పిలిచి వారు కొన్ని ఆజ్ఞాపించాడు. మీరు యెరూషలేములో ఉండి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే వరకు అని చెప్పాడు. సరే, వాళ్ళు అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారన్నమాట. ముందుగా కొద్ది రోజులు మేడగదిలో ఉండి ప్రార్థన చేశారు వాళ్ళు. సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేడగదిలో ఉండి ప్రార్థన చేశారు. ఆ తర్వాత యెరూషలేము దేవాలయంలో ఉండి ప్రార్థన చేశారు. అది పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ 12వ అపోస్తుల్ని ఎన్నుకోవటం. సరే, 1వ అధ్యాయం ఆఖరి వచనంలో 12వ వ్యక్తిని ఎన్నుకున్నారు. అక్కడ పేతురు గారు మిగతా అపోస్తులు సీట్లు వేసి 12వ వ్యక్తిని ఎన్నుకున్నారు. అపోస్తులు పూర్తయ్యారు 12 మంది. సరే, యేసుప్రభు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి 12 మందిని ఎన్నుకున్నారు. ఈ 12 మంది ప్రార్థన చేస్తున్నారు యెరూషలేము దేవాలయాలు. 2వ అధ్యాయంలో పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చింది. అప్పుడు అందరూ ఒకచోట కూడి, అంటే దేవాలయంలో కూడి, ఇల్లు కాదండి అది దేవాలయం. ఎందుకంటే కొన్ని లక్షల మంది, వేల మంది వచ్చారు అక్కడ. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చారు. సుమారు 15, 16 దేశాల నుంచి యూదులు వచ్చారు. ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినం. వారాల పండుగ అంటారు దాన్ని, పెంతెకొస్తు పండుగ. కనుక ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడే సంఘం ఏర్పడింది. క్రొత్త నిబంధన సంఘం, క్రీస్తు సంఘం, దేవుని సంఘం, ప్రభు స్వరక్తం మీద సంపాదించిన సంఘం అప్పుడు ఏర్పడింది. ప్రభు క్రీస్తు సంఘాన్ని అప్పుడు ఏర్పాటు చేశాడు. ఆ దేవుని రాజ్య ప్రతిబింబం. దేవుని రాజ్యం అనేటువంటి సంఘం ఈ 2వ అధ్యాయంలో ఏర్పడింది. అందుకనే ఇప్పుడు అపోస్తుల కార్యం తెలియలేదనుకోండి, ఈ 2వ అధ్యాయం చరిత్ర తెలియలేదనుకోండి, సంఘం గురించి అలా తెలియదు. మరి సంఘంలో నువ్వు ఎలా చేర్చబడుతున్నావు తెలియకోకుండా, అందుకే ఇది తెలియజేసేది. సరే, అందుకే చదువుకోమనేది. పెంతెకొస్తు పండుగ రోజున సంఘం ఏర్పడింది. ఆ సంఘమే దేవుని రాజ్యం యొక్క ప్రతిబింబం. దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు మానవుల యొక్క హృదయాల్లో. ఆయన ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. ఇంకెళ్ళడు ఆయన. ప్రతిరోజు వెళ్ళి వచ్చేవాడు కాదు ఆయన. ఆదివారం వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చేవాడు కాదు ఆయన. క్రైస్తవ యొక్క హృదయాల్లో ఎల్లప్పుడూ నివసించేవాడు ఆయన. అదే మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉంటాడు, చాలా చోట్ల చెప్తూ ఉంటాడు. ఆత్మ మన హృదయాల్లో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సరే,
ఆ రోజున వచ్చాడు. ఆ రోజున అపోస్తుల మీదకి అపోస్తులు మరి 12 మంది వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు, ముంచబడ్డారు అన్నమాట. బాప్తిజం అంటే ఏంటంటే ఇమర్షన్ అంటారు దాన్ని. ఇమర్షన్ అంటే ఇంగ్లీష్లో ఏంటంటే ముంచటం. వాళ్ళు పరిశుద్ధాత్మలో ముంచబడ్డారు. అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. మిగతా వాళ్ళకి సహజమైనటువంటి బాప్తిసం, సాధారణమైన బాప్తిసం. సరే, ఇక్కడ 2వ అధ్యాయంలో మనకు చాలా ఇంపార్టెంట్ 47 వచనాలు ఉంటాయి. ఈ 47 వచనాలు ఒక్కొక్క వచనం దాని చరిత్ర తెలుసుకొని చదువుకోవాలి ప్రతివారు. అప్పుడు ఆ సంఘ చరిత్ర గురించి చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఆ పేతురు ప్రసంగం చేశాడు, అద్భుతమైనటువంటి ప్రసంగం. యేసు ప్రభు పరలోక రాజ్య తాళం చెవులు నీకు ఇస్తానన్నాడు. ఇచ్చాడు తాళం చెయ్యి, ఇక్కడే తీసాడు తాళం, పరలోక రాజ్య తాళం. పరలోక రాజ్యం తెరవబడింది ఇక్కడే, ఈ 2వ అధ్యాయంలోనే. 3000 మంది పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు, అదే సంఘం. సరే, కాబట్టి ఇక్కడ ఈ 47 వచనాల్లో ఉన్నటువంటి చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. అందుకని 2వ అధ్యాయం 47వ వచనం అందరూ చక్కగా చదువుకోవాలి. అది వచనం వెంబడి వచనం చక్కగా చదువుకుంటే అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ 3వ అధ్యాయం చూసుకున్నట్లయితే మరి పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళ్ళటం, అక్కడ పుట్టుకతోనే మరి కుంటువాడైనటువంటి ఒక మనుషులు కనపడటం, అక్కడ అతను లేపటం, అద్భుతం అపోస్తులు అన్నమాట. అపోస్తులకి అద్భుతాలు చేసే శక్తిని దేవుడిచ్చాడు. ఆ తర్వాత అద్భుతాలు చేసే శక్తిని వీళ్ళు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వాళ్ళకు వస్తాయి. 7 పరిచారకులను ఎన్నుకుంటారు. 6వ అధ్యాయం అపోస్తుల కార్యం, మనం అక్కడికి వస్తాం. అక్కడ మరి స్టెఫను ఉంటాడు, ఫిలిప్ ఉంటాడు, ఇంకా 7 ఉన్నారు పరిచారకుల. ఈ 7 పరిచారకుల మీద వీళ్ళు చేతులు ఉంచేసరికి వాళ్ళకు కూడా వరాలు వచ్చినాయి. మరి వాళ్ళు ఎవరికైనా ఇవ్వలేరు ఇకనే, ఎందుకంటే వాళ్ళు అపోస్తులు కాదు కనుక. అపోస్తులకి ఉన్నటువంటి పవర్ అది. చచ్చిపోయిన ఆయన బతికించగలరు, ఎటువంటి అద్భుతమైన చేయగలరు. దేవుడు ఆ శక్తిని అద్భుతాన్ని వాళ్ళకి ఇచ్చాడనమాట. అది అపోస్తులు. కనుక ఈ పుట్టుకతోనే కుంటి అయినటువంటి మనుషులమే ఏమీ వాళ్ళు చేయలేదు, చేతులు ఉంచడం కానీ అలాంటివి చేయలేదు, నూనె రాయటం ఏం చేయలేదు. నజరేయుడైన యేసునామం నడవనంగానే దిగ్గులు లేచి నడిచి గంతులేసాడు. లేకపోతే ఏదో అప్పుడు రా ఇప్పుడు రా, లేకపోతే 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, లేకపోతే నేను కొబ్బరి రాస్తాను, లేకపోతే 7 శుక్రవారాలు రా, ఏమి అనలేదు. వాళ్ళు ఏం చేశారంటే నజరేయుడైన యేసునామం నడువు అన్నాడు. అది నీకు విశ్వాసం ఉందా, అసలు నడుస్తాకి ఇప్పుడు వెళ్ళైతే అది జరిగితేనేమో విశ్వాసం ఉందని, జరగకపోతేనే విశ్వాసం లేదని ఏదో కబులు చెప్తూ ఉంటారు. అపోస్తులు అలా కాదు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఆ పవర్స్ లేవు, ఏ సేవకుల్లో లేవు పవర్స్. దేవుల్లో ఉండదు పవరు. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఏ సువార్థికుల్లో ఏ అద్భుతాలు చేసే శక్తి లేదు. మోసపోవద్దు ఎవరో కూడా. అపోస్తులు అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్లు కానీ సువార్థికులు కానీ ఎవరైనా సరే ఆ అద్భుతాలు చేసే శక్తి లేదు. వారు కేవలం సువార్త ప్రకటించడం వరకే. అద్భుతాలు చేసేది దేవుడు. అది దేవుడు ప్రతివాన్ని స్వస్థపరుస్తాడు, ప్రతివానికి అవసరాలు తీరుతాడు, అక్కలు తీరుతాడు, సహాయం చేస్తాడు. కనుక అక్కడ అద్భుతం అపోస్తుల ద్వారా చేయబడింది. సరే, అక్కడ ఆ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆడికి 40 సంవత్సరాల పైబడి ఆ కుంటోడు. సరే, ఈ అద్భుతం చేసినందుకు సద్దుకాయులు, శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, పెద్దలు వీళ్ళందరూ కూడా గద్దించారు అపోస్తులను, పేతురు యోహాను. వాళ్ళు చెప్పారు, అయ్యా దేవుని మాట వింటకంటే మీ మాట వినటం మంచిదా? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా మానలేమని చెప్పారు. మీరు ఏదైనా చేసుకోండి. సరే, అయితే 5వ అధ్యాయంలో మనం చూస్తాము అననీయ సప్పీరాలు. ఆ దేవుని సంఘం ఏర్పడినప్పుడు మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే అందరూ తనకు కలిగిన స్థిరాస్తులు అమ్మి వాళ్ళకి ఇచ్చారు. ఈ అననీయ సప్పీరాలు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేశారు. పేతురికి ఏం తెలియదులే అనుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న సంగతి తెలియదు వాళ్ళు. కనుక వాళ్ళు అక్కడ కొంత నష్టాన్ని చూస్తాం మనం అక్కడ. సరే, అపోస్తుల యొక్క విధానం అక్కడ చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయంలో కూడా ఇంటింటా తిరుగుతూ యేసే క్రీస్తు అని ప్రకటన చేస్తారు వాళ్ళు. సరే, ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ శిష్యుల సంఖ్య విస్తరించింది. క్రైస్తవులను ఏమన్నారంటే ఈ 11వ అధ్యాయం వచ్చే వరకు కూడా క్రైస్తవులు అనలేదు. అక్కడ వరకు కూడా క్రైస్తవులను శిష్యులు అని పిలిచారు. శిష్యులు. యేసుప్రభు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనాలను శిష్యులుగా చేయండి అన్నాడు. అందుకే శిష్యులను చేస్తున్నారు. ఈ శిష్యులు అంటే ఎవరంటే క్రైస్తవులు. ఈ శిష్యుల సంఖ్య విస్తరించింది, బాగా పెరిగిపోయింది అన్నమాట. సరే,
అప్పుడు మరి ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తాము 7 పరిచారకులు. ఇందా చెప్పాను కదా, స్టెఫను, ఫిలిప్పు, ప్రూకనోరు, ఇంకా వీళ్ళు ఉన్నారు, 7 ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏర్పరచబడ్డారు. అపోస్తులు చేతులు ఉంచారు. వాళ్ళని సువార్త పనికి మరి పరిచర్య చేయటానికి వాళ్ళని ఎన్నుకున్నారు. ఆ తర్వాత మనం స్టెఫను చూస్తాం. అదే 6వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగం. స్టెఫన్ని వాదించడానికి ఆయా సమాజ మందిరాలు, కిలికియా నుంచి మరి ఇంకా అనేక సమాజ మందిరాల నుంచి వస్తారు ఎదురెత్తాకి. కిలికియా నుంచి వచ్చినప్పుడు పౌలు కూడా కిలికియా వాడే. సరే, సమాజ మందిరాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు ఈయన ఎదురెత్తారు మాటల్లో. ఆయన ఎవరు ఎదిరించలేకపోయారు కనుక అబద్ధ సాక్షులను పెట్టి ఏదో చెప్తూ ఉంటారు ఈయన ఎలాగ చంపాలని. ఈ 7వ అధ్యాయం అంతా కూడాను ఈ యొక్క స్టెఫను ప్రసంగం, అద్భుతమైనటువంటి ప్రసంగం పరిశుద్ధాత్మ ద్వారా. సరే, ఎందుకంటే ఆయన సంఘం గురించి, ఈ 2 అధ్యాయంలో ఏర్పడిన సంఘం గురించి తెలుసు కాబట్టి, ఆయన ఎక్కడున్నాడు, తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసీనుడివై రాజుగా ఉండి విజ్ఞాపన చేస్తూ పరిపాలన చేస్తూ సంఘం అనే రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబడింది, మనిషి కుమారుడు అక్కడ కూర్చోవటం చూస్తున్నాడని చెప్పాడు. వీళ్ళకి ఎవరికి తెలియలా, వీళ్ళు పిచ్చగా అనుకున్నారు. అందుకని ఏకంగా అందరూ చెవులు మూసుకొని ఇది మరి ఎంత ఘోరమైనటువంటి మాట అని అందరూ రాళ్ళు విసిరి ఆయన చంపారు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తాం. స్టెఫను క్రీస్తు మాదిరిని చూపించాడు అక్కడ. ఏంటి, యేసుప్రభు ఎలాగైతే ప్రభువా మరి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు అన్నట్టుగా, వాళ్ళని క్షమించన్నట్టుగా అన్నాడు. స్టెఫను కూడా అదే మాట అన్నాడు. నా ఆత్మ నీకు అప్పగిస్తానని యేసుప్రభు ఎలాగన్నాడు, ఈయన కూడా అదే అలా అన్నాడు 7వ అధ్యాయంలో. ఆ తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనం అక్కడ ఫిలిప్పుని గురించి వస్తాం. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించడం. అక్కడ గారడీవాడు ఒకడు కనపడతాడు. ఆ గారడీవాడిని చూసి అందరూ ఇతనే దేవుడి చేత పంపడినవాడు, ఇతడే దేవుడు అంటే అనుకున్నారు వాళ్ళు. సరే, ఎంత మోసం జరుగుతుందో. కానీ నిజమైనటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులు మార్చాడు. ఆ తర్వాత 26వ వచనం కాడ నుంచి అక్కడ మనం ఫిలిప్పు నపుంసకుడిని కలుసుకుంటాడు. ఆఖరి వరకే, ఆ అధ్యాయం ఆఖరి వరకే ఆ నపుంసకుడు మార్పు చూస్తాం మనం అక్కడ. ఆ నపుంసకుడు కూడా మారి వాళ్ళ దేశంలో సువార్త ప్రకటించి ఎంతోమందిని మార్చినట్లుగా మనం చూస్తాం అక్కడ. 9వ అధ్యాయం వచ్చేసరికి ఈ పౌలు గారు ఆయన చరిత్ర కనపడుద్ది. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవుల్ని పట్టి తీసుకురావాలని, వాళ్ళని కూడా బంధించాలని, వాళ్ళని కూడా చంపాలని, వాళ్ళని కూడా హింసించాలని ప్లాన్ వేసుకున్నాడు. అప్పుడు దమస్కు మార్గంలో ప్రభు అయిన యేసు ఆయన కనపడి ఆయనకి ప్రత్యక్షమై ఆయన్ని మార్చినట్టుగా మనం చూస్తాం. నువ్వు చేయవలసింది ఇది, ఇక నుంచి నేను నీకు దారి చూపిస్తున్నా. సరే, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా. నువ్వెన్ని బాధలు పడాలో, ఎన్ని శ్రమలు పడాలో, ఎన్ని నిమిషాలు పడాలో నేను నీకు చూపిస్తా అని అననీయ ద్వారా చెప్పించాడు. కనుక ఈ 9వ అధ్యాయంలో ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన యొక్క మార్పును మనం చూస్తూ ఉంటాం. మార్పు. సరే, 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది కొర్నేలి ఆయన రోమా పౌరుడే. ఇటలీ పటాలం అంటే అక్కడ దర్దాపు 7-8 మంది సహస్రాధిపతులు ఉండేటువంటి స్థలం. ఒక్కో సహస్రాధిపతి కింద శతాధిపతులు ఉంటారు. కొన్ని వందల మంది అన్నమాట, కొన్ని వందల మంది సైనికులు ఉండేటువంటి స్థలం అది. సరే, ఆ స్థలంలో ఆ పటాలం అంటారు దాన్ని. ఆ పటాలములో ఈయన ఒక శతాధిపతి. ఈయన ఆ శతాధిపతుల్లో ఒకడు, ఈయన ఒక శతాధిపతి. అంత గొప్పవాడు అయినప్పుడు కూడా దేవుని యందు, తండ్రి అయిన యెహోవా దేవుని యందు ఆయన భయభక్తులు కలిగినాడు. క్రీస్తు అంటే ఏంటో తెలియదు. దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి, కానీ యేసుప్రభు అంటే ఏంటో తెలియదు. కానీ రక్షణ ఎవరి ద్వారా? యేసుప్రభు ద్వారా. యేసుప్రభుని గురించి తెలుసుకోవాలి. అందుకని తన దేవుడు ఏం చేశాడంటే దూతను పంపి, అయ్యా నువ్వు మనుషులను పంపి ఆయనతో మాట్లాడాడు. దూత వచ్చి విప్పైనటువంటి మార్గంలో పేతురు అన్న ఒక ఆయన ఉన్నాడు, నీకును నీ ఇంటి వారిని ఏ మాటలైతే రక్షించబడతారో ఆ రక్షించకరమైన మాటలు ఆయన బోధిస్తాడు, కనుక ఆయన పిలిపించుకో అని చెప్పాడు. అప్పుడు ఆయన వచ్చి ఏ అయితే రక్షణకరమైన మాటలు, రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? యేసుప్రభు ద్వారా. యేసుప్రభు గురించి చెప్పటమే పేతురు పని. ఈ రోజుల్లో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటం, ఎవరో గురించి చెప్పుకోవటం, ఏటో గురించి చెప్పుకోవటం, ఇది పని అయిపోయింది. కానీ అది కాదు నీ పని. రక్షకుడు గురించి చెప్పటం నీ పని. రక్షకుడు
యొక్క రక్షణ గురించి చెప్పడం ఈ పని. ఆ మాటల వల్ల రక్షించబడతారు ప్రతి మనిషి. అందుకే అక్కడ రాయబడింది. నువ్వు వెళ్ళి ఆయన పిలిపించుకున్నప్పుడు ఆయన పిలిపించుకున్నాడు, చుట్టాలను బంధువులు అందరిని పిలిపించాడు, ఆయన వచ్చాడు. అప్పుడు యేసు ప్రభుని గురించి లేఖనానుసారంగా ఎలా పడితే అలా కాదు పేతురు గారు బోధించేది, ఒక దైవ చిత్తానుసారంగా లేఖనానుసారంగా తన సొంత బోధ కాకోకుండా యేసుక్రీస్తుని గురించినటువంటి బోధ చేశాడనమాట. ఆ బోధ చేసినప్పుడు వీళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. మొదటి అధ్యాయంలో అపోస్తుల మీద ఎట్ట దిగాడు యూదులు. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అటు యూదులు ఇటు అన్ని జనులు ఇద్దరు సమానమే అనే దాని అర్థం అనమాట. రెండుసార్లు ఇక్కడ మనం పరిశుద్ధాత్మ దేవుడు దిగటం చూస్తాం. కారణం ఏంటంటే అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడటం చూస్తాం. కారణం ఏంటంటే ఇక్కడ అన్ని జనులు, అక్కడేమో యూదులు. రెండో అధ్యాయంలో రక్షించబడిన వారు అందరూ 3000 మంది యూదులే. కానీ ఇక్కడ అన్యజనులు వీళ్ళు, రోమీలు వీళ్ళు. సరే, అంతే. దీని అర్థం ఏంటంటే అన్యజనులు ఎంతో అన్యజనులు ఎంతో అలాగే యూదులు కూడా అంతే, ఏ భేదం లేదు. సంఘం అనేటువంటి ఒకే ఇంట్లో యూదులేంటి అన్యజనులేంటి అందరూ ఒక శరీరం అయి ఉన్నారు. ఒకే శరీరం, ఒకే ఇల్లు, ఒకే సంఘం, ఒక్కటై ఉన్నారు. అందుకని యూదుడని గీసు దేశస్తుడని ఇంకొకళ్ళని భేదం లేదు. ఇక ప్రభువుని అందరూ ఒక్కటై ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు అందుకని చెప్పడానికి ఆ రోజు వాళ్ళ మీద రావటం, అది మెయిన్ అక్కడ కారణం. సరే, అది మనం 10వ అధ్యాయం 11వ అధ్యాయం చూస్తాం. 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఒక అపోస్తులుడు చంపబడతాడు, యాకోబు. అది పేతురుని కూడా చెరసాల్లో వేస్తారు, బంధిస్తారు. అది 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మరి ఏ రోజు పురుగులు పడి చచ్చిపోయినట్టుగా కూడా ఆ 12వ అధ్యాయం చూస్తాం. ఇక 13వ అధ్యాయం కాడ నుంచి 21వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్లయితే పౌలు గారి 3 సువార్త ప్రయాణాలు కనపడతాయి. ఇదే నేను చెప్పాను. ఇది ఎరిగినటువంటి వాడే నిజమైన సువార్థికుడు, నిజమైన పాస్టర్. ఇది తెలియనటువంటి వాడు ఆడికి ఏమి తెలియదని అర్థం. అది ఆడు ఉట్టుడని, ఉట్టుగా ఎగిరి పెడుతున్నాడని అర్థం. ఈ అపోస్తుల కార్యం 13వ అధ్యాయం కాడ నుంచి 21వ అధ్యాయం వరకు ఈ 3 సువార్త ప్రయాణాలు ఉంటాయి. ఈ 3 సువార్త ప్రయాణాలు తెలియకపోతే వాడు సువార్థికుడే కాదు. అందుకని ఈ 3 సువార్త ప్రయాణాలు చాలా ప్రాముఖ్యమైన, నేను చాలా చోట్ల చెప్పాను. కనుక 21వ అధ్యాయం వరకు ఈ 3 సువార్త ప్రయాణాలు, పౌలు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని దర్శించాడు, ఎక్కడెక్కడ ఎన్ని సంఘాలను స్థాపించాడు, ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 13 కాడ నుంచి మనం చూస్తాం ఎవరెవరిని పరిచయం చేసుకున్నాడు. సరే, ఈ లోక కూడా ఈ దీనిలోనే కనపడతాడు, ఈ 13 నుంచి 21వ అధ్యాయం మధ్యలోనే. అలాగే తిమోతి కూడా 16వ అధ్యాయంలో పిలుస్తాడు సేవకై. అలాగే పౌల్ని వెంబడించే జట్టు దీనిలో మనం చూస్తామన్నమాట. సరే, లోక పరిచయం అవుతాడు, తిమోతి పరిచయం అవుతాడు, మరి శీల వీళ్ళందరూ కూడా, పౌలు శీల వీళ్ళందరూ కూడా. సరే, దీనిలో సువార్త ప్రయాణాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సరే, కాబట్టి 21వ అధ్యాయం వరకే ఈ 3 సువార్త ప్రయాణాలు మనం. 21వ అధ్యాయం నుంచి ఇక్కడ పౌలు పట్టబడతాం, కైసరేశారు, 2 సంవత్సరాలు కైసరేశారు. అది 26వ అధ్యాయం వరకు కైసరేశ్వరలో ఉంటాం. ఆయన అనేకులు ఎదుటి తేబడతాం, సహస్రాధిపతి ఎదుటి తేబడ్డాడు, అధిపతి ఎదుటి తేబడ్డాడు, రాజు అయినటువంటి అగ్రిప్ప ఎదుటి తేబడ్డాడు. అప్పుడు సాక్ష్యం చెప్పాడు. 24, 25, 26 అధ్యాయాల్లో ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం పౌలు యొక్క సాక్ష్యం. సరే, 27వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈయన పౌలు గారు రోమా ప్రయాణం, ఓడ ప్రయాణం. ఇక్కడ ఓడలో ప్రయాణం చేస్తూ రోమాకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అక్కడ ఓడలో ఏం జరిగిందో తెలుసు మనకి. అది భయంకరమైనటువంటి విపత్తు జరిగింది ఆ ఓడలో. ఆ సముద్రంలో ఓడ వెళ్తున్నప్పుడు సూర్యుడైనా చంద్రుడైనా కనపడపోయినప్పుడు వాళ్ళందరూ ఇక బతుకుతామని కూడా నమ్మకం లేదు. అప్పుడు దేవుడే వారు నడిపించాడు పౌలు. ఎందుకంటే పౌలుని చెప్పాడు దేవుడు, నువ్వు కైసరు ఎదుట నిలవాలని. కనుక పౌలు వాడిని బలపరిచాడు. మరి పౌలు మాటల ద్వారా ప్రోత్సహించబడి వారు క్షేమంగా చేరినట్లుగా మనం చూస్తాం. 28వ అధ్యాయంలో మెలితే అనేటువంటి దీపం దగ్గరికి వస్తారు. మెలితే అనేటువంటి దీపం, అక్కడ అందరూ అనాగరికులకు ఉన్నటువంటి దీపం అన్నమాట. అది ఆ దీపంలో ఏం జరిగిందో కూడా మనకు కొన్ని విషయాలు తెలుసు. అప్పుడు వర్షం వస్తుంది, పౌలు పొల్లేరుకు వచ్చి వేసినప్పుడు పాము కూడా కరుసుద్ది ఆయన్ని. ఆ పాము అంటే మామూలు పాము కాదు, కింగ్ కోబ్రా అన్నమాట. అది అయినా పౌలుకి ఏం కాల, ఎందుకు? ఆయన అపోస్తులు కాబట్టి.
చేతిని పట్టి అలాడటం అంటే అంత పెద్ద పాము, అది పెద్ద ఇది అన్నమాట. ఏంటి అంటే అక్కడ ఒక దీవి, ఆ దీవిలో ఎటువంటి పావులు ఉంటాయండి, భయంకరమైన పావులు ఉంటాయి. నిజమైన అపోస్తుల యొక్క చిహ్నం అది. సరే, పాము గరిచినా కానీ చచ్చిపోలేదు. వాళ్ళందరూ అనుకున్నారు ఇతడు చచ్చిపోతాడు, పడి చచ్చిపోతాడు అనుకున్నారు వాళ్ళందరూ, అక్కడ ఉన్న అనారికులు అందరూ కూడా. కానీ పౌలుకి ఏ హాని కలగలేదు. ఎందుకని? అపోస్తులుడు ఆయన. సరే, కనుక ఆయన మరి రోమాపట్నం చేరటం, అక్కడ కొంతమందిని కలుసుకోవటం, వారి పౌలు గారి బస్సులోనికి రావటం, వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకే అక్కడ వాళ్ళకి కొన్ని విషయాలు, దేవుని రాజ్యాన్ని గురించి విషయాలు పౌలు గారు బోధించాడు. దేవుని రాజ్యం అంటే సంఘం అన్నమాట. ఈ సంఘాన్ని గురించి పౌలుకి తెలియదు కదా. ఈ 9వ అధ్యాయంకి ముందు వరకు ఆయన తెలీదు. దమస్కులో ప్రభు అయిన యేసు కనపడి ఆ విషయాన్ని వివరించిన తర్వాత ఈయనకి తెలుసు. అంతకుముందు ఈయన తెలీదు. సరే, ఆ విషయము దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియదు, సంఘం అంటే ఏంటో తెలియదు, అది ఎలా కట్టబడిందో తెలియదు, ఎప్పుడు కట్టబడిందో తెలియదు, అసలు ఏమీ తెలియదు. ప్రభు అయిన యేసు వచ్చింది తెలియదు, ఆయన మరి తన ప్రాణం పెట్టింది తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియదు. సరే, ఏమి ఎరగనటువంటి వాడుగా ఉన్నాడు. ఏంటి తెలుసు అంటే ధర్మశాస్త్రం తెలుసు. అవన్నీ మనం ఎక్కడ చూడం. సరే, ఆ తర్వాత చెప్తూ ఉంటాడు ఆయన. సరే, రక్షించబడిన తర్వాత యేసు ప్రభు గురించి చక్కగా చెప్తాడు. రక్షించబడక మునుపు, దమస్కుకు రాకమునుపు యేసు ప్రభు అంటే ఎవరికి ఆయన తెలియదు ఆయన. అది కానీ ఇక్కడ బాగా ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు దేవుని రాజ్యాన్ని గురించి ఎంత శ్రమపడ్డాడో, సంఘాన్ని గురించి, సంఘ క్షేమాభివృద్ధి గురించి ఆయన పనుల్లో అదే. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ రోమాలోనే మరి అక్కడ జైల్లో ఉండటం చూస్తామన్నమాట. 2 సంవత్సరాలు అద్దె ఇంట ఉన్నాడని ఆఖరిలో మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. 2 సంవత్సరాలు అద్దె ఇంట ఉండి దేవుని యొక్క సువార్తను మరి బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 28 అధ్యాయాల్లో ఉన్నటువంటి చరిత్ర ఇది. కనుక అపోస్తల కార్య గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ 28 అధ్యాయాల్లో నేను ఊరిని టూకీగా చెప్పాను, చిన్నగా చెప్పాను, చిన్న విషయాలు. కానీ వాటి లోతులోకి వెళ్తే ఎంతో గొప్ప విషయాలు మనకు అర్థం, ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు, సత్య సంబంధమైనటువంటి విషయాలు మనం చూడగలం. కనుక మీరందరూ కూడా వీటిని మరి పరిశీలనగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. వాక్యం మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి.